హాయ్, థ్యాంక్ యూ అండి. విపరీతమైన రెస్పాన్స్తో ఈశ్వర్ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. స్టూడెంట్స్ కోరిక మేరకు సాంస్క్రిట్, ఇంగ్లీష్తో పాటుగా మ్యాథ్స్, ఫిజిక్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అప్పుడే చెప్పాను, కెమిస్ట్రీ సార్ని కూడా తీసుకొచ్చి మీకు సరైనటువంటి సలహాలు, టిప్స్ ఇస్తానని. సో మీ యొక్క కోరిక మేరకు, నా రిక్వెస్ట్ మేరకు వచ్చినటువంటి ఫ్యాకల్టీ రమేష్ బాబు గారికి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి సార్ చెప్పిన సలహాలు వింటారు కదా? హాయ్, మై నేమ్ ఈజ్ రమేష్ బాబు, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఇన్ కార్పొరేట్ కాలేజ్. 2019 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ప్లాన్ అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. దానికి సంబంధించి కొన్ని టిప్స్, ప్రిపరేషన్ ప్లాన్ నేను ఈజీగా చెప్తాను. స్టూడెంట్స్, ఫస్ట్ వన్, మనకి 8 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్లో ఎక్కువగా వచ్చేవి ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్ లెసన్ ఒకటి, సెకండ్ వన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్, థర్డ్ వన్ కెమికల్ బాండింగ్, ఫోర్త్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ 4 లెసన్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడమే జరుగుతుంది. దీనిలో ఫస్ట్ వన్ అటామిక్ స్ట్రక్చర్ మనం తీసుకున్నాం అనుకోండి. అటామిక్ స్ట్రక్చర్లో 8 మార్క్స్ క్వశ్చన్కి బోర్స్ థియరీ పాస్టలేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది హైడ్రోజన్ స్పెక్ట్రమ్, ఫస్ట్ క్వశ్చన్. And the second question is repeated, write on essay on the quantum numbers, and the second question. And the third question is de Broglie's concept and the Heisenberg uncertainty principles and dual nature, explain this small particles. Questions మనకి ఎక్కువగా 8 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే గత ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ మనం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా 2-4 మార్క్స్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి మనకి 8 మార్క్స్ ఇవ్వడం వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్లో మనం తీసుకున్నట్లయితే de Broglie's concept and Heisenberg uncertainty principle, Schrodinger wave equation and Rydberg equation and the photoelectric effect and differences between emission spectrum and absorption spectrum, radial probability distribution curves and nodal planes. Write the nodal planes of S, P, D, F orbitals. ఇటువంటి క్వశ్చన్స్ మనకి కనెక్ట్ చేస్తూ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ మీరు చూసుకున్నట్లయితే కన్ఫర్మ్గా 8 మార్క్స్ క్వశ్చన్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక సెకండ్ వన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ మనం తీసుకుంటే దీనిలో వెరీ రిపీటెడ్ అండ్ నోటెడ్ క్వశ్చన్ ఈజ్ డిఫైన్ IP1, IP2 అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ IP2 is greater than of IP1 and write the any 4 factors of ionization potential అనే క్వశ్చన్ మనకి ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్స్లో రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే రైట్ ఆన్ ఎస్ఏ ఆఫ్ దిస్ SPDF బ్లాక్స్ క్లాసిఫికేషన్. అండ్ థర్డ్ వన్ క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే డిఫైన్ పీరియాడిసిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పీరియాడిక్ ప్రాపర్టీస్ వెరీ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్ అంటారు. ఈ ఫాలోయింగ్ ప్రాపర్టీస్లో అటామిక్ రేడియస్, అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఎబిలిటీ, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, ఇలా మనకి పీరియాడిక్ ప్రాపర్టీస్ అనేవి ఇస్తూ ఉంటాడు. ఆ పీరియాడిక్ ప్రాపర్టీస్ మీరు వేరియేషన్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్, మై బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ రైట్ ద ప్రాపర్టీస్ వెరీ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ రాసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ రాసేటువంటి ఆన్సర్ని ఒక సెంటెన్స్ ఫార్మేషన్ టైప్లో ఒక పారాగ్రాఫ్లో రాస్తూ ఉంటారు. అలా కాకుండా వేరియేషన్ ఇన్ గ్రూప్స్ అండ్ వేరియేషన్ ఇన్ పీరియడ్స్ అనే క్వశ్చన్కి ఆన్సర్ నోట్ చేసేటప్పుడు వేరియేషన్ ఇన్ గ్రూప్స్, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ వేరియేషన్ ఇన్ గ్రూప్స్ అండ్ రీజన్ అండ్ వేరియేషన్ ఇన్ పీరియడ్స్ అండ్ రీజన్, ఈ మోడల్లో రాసినట్లయితే పేపర్ వాల్యుయేషన్ చేసేవాడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈజీ ఐడెంటిఫికేషన్స్తో మీకు కొంచెం వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక పాజిటివ్ థింకింగ్తో మనకి పర్ఫెక్ట్గా మార్క్స్ 8/8 స్కోర్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అంటే పేపర్ వాల్యుయేషన్ చేసేవాడు అంత స్పెసిఫిక్గా పాయింట్ అవుట్గా క్లియర్గా మనకు కనిపించడం వల్ల చాలా ఈజీగా స్కోర్ చేయడం జరుగుతుంది. అది పీరియాడిక్ క్లాసిఫికేషన్లో మీరు బాగా చూసుకోవాలి. ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్స్లో కొన్ని క్వశ్చన్స్ మనకి ఎలక్ట్రోనెగటివిటీ మెజరింగ్ స్కేల్స్, ముల్లికెన్ అండ్ పౌలింగ్ స్కేల్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. అలా నెక్స్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే
రేడియస్ టైప్స్, అయానిక్ రేడియస్, క్రిస్టల్ రేడియస్, కోవలెంట్ రేడియస్ అనేటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఒకసారి 4 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ లో చూసుకోవాలి. ఎందుకంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ కనెక్ట్ చేసి మనకి ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్, ఈ లెసన్స్లో మనం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వడు. ఇన్ కేసు ఒకరు ఇచ్చినట్లయినా మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసుకుంటే కరెక్ట్గా మనకి సరిపోతుంది. పీరియాడిక్ క్లాసిఫికేషన్స్లో ఈ క్వశ్చన్స్ సరిపోతాయి. నెక్స్ట్ వన్, chemical bonding. Chemical bonding is a very big lesson, but the lengthy concepts and number of questions. Chemical bonding, the topmost essay question, define hybridization and explain the hybridization of environment in s and p orbitals like sp, sp2, sp3. This question is very simple, very simple. బట్ టోటల్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ మనం తీసుకుంటే క్వశ్చన్ చాలా ఈజీగా రాయొచ్చు. బట్ ఇన్ దిస్ SP2, SP3 హైబ్రిడైజేషన్ యువర్ రైట్ డౌన్ ఎనీ ఎగ్జాంపుల్. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా మీరు రాసుకోవచ్చు. స్పెసిఫిక్ యువర్ స్టడీ మెటీరియల్, యువర్ క్వశ్చన్ బ్యాంక్స్ అన్నటువంటిది లేదా రాసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హైబ్రిడైజేషన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ ద టామస్ లెసన్, define ionic bond and explain the factors, favorable conditions of cation and anion. This is the indirect question. ఇప్పుడు మనం ఈ రీసెంట్ పేపర్స్ మనం చూస్తున్నట్లయితే కొంచెం రిపీటెడ్గా ఉన్న క్వశ్చన్స్ కాకుండా ఇండైరెక్ట్గా ఉన్న క్వశ్చన్స్ ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ లో ఈ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకుంటే ఈజీ. ఎందుకంటే సైడ్ హెడ్డింగ్స్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానియాన్ చూసుకుంటే ఈజీగా మనం ఆన్సర్స్ సైడ్ హెడ్డింగ్ బేస్ చేసుకుని మన ఆన్సర్ ఐపీ పాయింట్ ఆఫ్ లో ఈజీగా రాయొచ్చు. ఇక నెక్స్ట్ వన్, chemical bonding is very important and topmost essay question is Vesper theory and explain this adding factors, structure of ammonia, water and another adding. ఈ వెస్పర్ థియరీ క్వశ్చన్కి యాడింగ్ ఏ పార్ట్ నేను యాడ్ చేయొచ్చు. వాటి ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ కనెక్ట్ చేసుకుంటూ మనకు ఒక ఎస్ఏ క్వశ్చన్గా ప్రిస్క్రైబ్ చేస్తారు. దానిలో మనం తీసుకుంటే వెస్పర్ థియరీకి యాడింగ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ అమోనియా, వాటర్, or explain this coordination covalent bond with one example, or dipole momentum అనేది మనకి యాడ్ చేయొచ్చు, or hydrogen bonding. ఇలా మనకి ఎనీ యాడింగ్ క్వశ్చన్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ. ఈ రీసెంట్ పేపర్స్ మనం చూసినది అటువంటి క్వశ్చన్స్ మనం చాలా చూసాం. ఆ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్, మోడ్స్ అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్. మనకి స్పెసిఫిక్గా ఉన్నవి 2, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఇది కన్ఫర్మ్గా ఈజీ క్వశ్చన్, ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఈ డయాగ్రామ్స్ కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే హైడ్రోజన్ బాండింగ్, డిఫైన్ హైడ్రోజన్ బాండింగ్ అండ్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ అనే క్వశ్చన్ మనకి ఎస్ఏ క్వశ్చన్ యాడింగ్స్లో ఇవ్వచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ఈ 3 లెసన్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒకవేళ పేపర్లో ఇస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మనకి 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది. ఇన్ కేస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎస్ఏ క్వశ్చన్ ఇస్తే మన కెమికల్ బాండింగ్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఛాన్సెస్ ఇవ్వడానికి ఉంటుంది. అంటే మీరు కెమికల్ బాండింగ్ అనే లెసన్స్ లో డైరెక్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కాకుండా 4 మార్క్స్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఇన్ కేస్ ఎగ్జామినేషన్ లో 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో మనం రాయొచ్చు, 4 మార్క్స్ ఇస్తే 4 మార్క్స్ రాయొచ్చు. మన ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా కెమికల్ బాండింగ్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మన ప్రీవియస్ ఎగ్జామినేషన్ తీసుకుంటే. నెక్స్ట్ ఈ లెసన్ లో ఇస్ వెరీ ఇంపార్టెంట్ డైపోల్ మూమెంట్. డిఫైన్ డైపోల్ మూమెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్. స్పెసిఫిక్ మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద డైపోల్ మొమెంటమ్ ఆఫ్ NH3 is greater than of NF3 why. And next one is dipole momentum applications, is very important. Next one, molecular orbital theory. The molecular orbital theory is one of the most important 4 marks question. And next one is very important, the previous examination number of times present, Fason rules. Fason rules is one of the very important. Students, your study materials and your question banks lo 1 to 15 or 20 very short questions only. It is very easy. ఒకసారి మీరు వాటిని రెఫర్ చేసుకున్నట్లయితే మనకి 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ లో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. 4 మార్క్స్ 8 మార్క్స్ హెల్ప్ఫుల్ అంటే మనకి ఇచ్చేటువంటి 8 మార్క్స్ క్వశ్చన్ వాడు డైరెక్ట్ ఇవ్వకుండా ఒక్కోసారి డెఫినేషన్ పార్ట్ నుండి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఫైన్ బాండ్ ఆర్డర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది బాండ్ ఆర్డర్ ఆఫ్ O2 మాలిక్యూల్ అంటున్నాడు. అటువంటిప్పుడు మనం ఈ క్వశ్చన్స్ చూసుకోవడం వల్ల మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది.
సో దిస్ ఇస్ కెమికల్ బాండింగ్, ఈ క్వశ్చన్స్ చూసుకుని సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఇస్ ద సెలెక్ట్ క్వశ్చన్. యువర్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్ బ్యాంక్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అండ్ ద 4 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ లో హార్డ్నెస్, temporary hardness, permanent hardness, removal methods. The temporary hardness and permanent hardness removal methods. In the permanent hardness removal methods, the most important is Kalgan process, permuted process, ion exchange resin method. And next one is one of the very important H2O2 preparation, hydrogen peroxide preparation. Hydrogen peroxide preparation is electrolytic method. Preparation of H2O2 is the most important 4 marks question. And next one is auto oxidation method is important question. And next one is important of H2O2, hydrogen peroxide, write any for oxidizing and write any for reducing properties. Students, any for oxidizing, any for reducing with the matters తో మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే వాడు క్వశ్చన్ ఫ్లేమింగ్ రైట్ ఎనీ టు ఆక్సిడైజింగ్, రైట్ ఎనీ టు రెడ్యూసింగ్ అని అంటాడు. కానీ ఇన్ కేస్ దట్ క్వశ్చన్ ప్రెసెంట్ ఇన్ ది ఎగ్జామినేషన్ రైట్ ఎనీ ఫోర్ ఆక్సిడైజింగ్ అన్నప్పుడు మీరు 2 ప్రిపేర్ అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి హైడ్రోజనేట్స్ కాంపౌండ్స్ లో ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ద వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ లో మీ స్టడీ మెటీరియల్స్ ఆర్ క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ రిపీల్డ్ కొన్ని చూసుకుంటే సరిపోతుంది, ఈ లెసన్స్లో సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్ మనం తీసుకుంటే థర్మోడైనమిక్స్. Thermodynamics is main important is Hess law, define Hess law and explain the application of Hess law. బట్ హెస్ లాలో చాలా మంది మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే హెస్ లాకి అప్లికేషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, కానీ అప్లికేషన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ ఫేజ్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫైట్తో తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ ఫార్మేషన్ రాసేటప్పుడు ఫేజెస్ ఇండికేట్ చేయట్లేదు. మస్ట్ అండ్ షుడ్గా ఫేజెస్ రాయాలి. అకార్డింగ్ టు స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఒక్కోసారి ఫేజెస్ కరెక్ట్గా ఇండికేట్ చేయకపోతే 1 మార్క్ మనకి రిమూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు హెస్ లాకి కంపల్సరీగా ఫేజెస్ రాయాలి. Next one is Cp minus Cv equal R proof. And next one is this lesson is intensive property, extensive property, state function, path function, types of systems and types of process, and first law of thermodynamics, second law of thermodynamics, third law of thermodynamics, entropy, Gibbs energy, Gibbs free energy, state equation. But ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్ ఈ లెసన్లో ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్స్ అని 11 ఉంటాయి. ఆ 11 రియాక్షన్స్లో మన మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్, ఎంథాల్పీ ఆఫ్ అయనైజేషన్, ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్, ఈ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఈ లెసన్ నుంచి మనం ఈజీగా 4 మార్క్స్ క్వశ్చన్ స్కోర్ చేయొచ్చు. స్టాయికియోమెట్రీ, మనకు స్టాయికియోమెట్రీ పాయింట్ ఆఫ్ లో మనం తీసుకున్నట్లయితే యువర్ క్వశ్చన్ బ్యాంక్ స్టడీ మెటీరియల్ ఫస్ట్లో ఉన్నటువంటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసుకోండి. వాటిలో మ్యాక్సిమం క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దానిలో వెయిట్ ప్రాబ్లమ్స్, వాల్యూమ్ ప్రాబ్లమ్స్, వాల్యూమ్ ప్రాబ్లమ్స్, అండ్ వాట్ ఈజ్ డిస్ప్రపోనేషన్ రియాక్షన్, వాట్ ఈజ్ కంప్రపోనేషన్ రియాక్షన్, వాట్ ఈజ్ రిడాక్స్ రియాక్షన్, వాట్ ఈజ్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, వాట్ ఈజ్ oxidation numbers and calculate the oxidation numbers of different types of compounds and underlined points లో మనకి ఎక్కువగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ లెసన్స్ లో 4 మార్క్స్ క్వశ్చన్ బ్యాలెన్సింగ్ రిడాక్స్ రియాక్షన్ ఇన్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్, ఎసిడిక్ మీడియం, బేసిక్ మీడియం, కన్ఫర్మ్ క్వశ్చన్. ఇన్ కేస్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా, క్యాలిక్యులేట్ ది ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా క్వశ్చన్స్ మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ కంపేర్ చేసుకుంటే కాన్సన్ట్రేషన్ టర్మ్స్, మొలారిటీ, నార్మాలిటీ, మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్, వెయిట్ పర్సెంట్, వాల్యూమ్ పర్సెంట్, మాస్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు క్వశ్చన్ బ్యాంక్ స్టడీ మెట్లో ఆ మోడల్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే స్టాయికియోమెట్రీ నుంచి కన్ఫర్మ్గా 4+2 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. బట్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మనం తీసుకున్నట్లయితే ఈ లెసన్ కూడా యువర్ క్వశ్చన్ బ్యాంక్ ఆఫ్ స్టడీ మెటీరియల్ 1 to 30 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ సింపుల్. దిస్ లెసన్ ఈజ్ కోరిలేటెడ్ టు ఫిజిక్స్. సేమ్ లెసన్ మీకు ఫిజిక్స్లో కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈ లెసన్ వెయిటేజ్ 4+2 మార్క్స్. ఈ 4+2 మార్క్స్లో 4 మార్క్స్ ఎక్కువగా మనం రావడానికి కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్, పాస్టులేట్స్, అండ్ డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్ ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, గ్రాహమ్స్ లా. నెక్స్ట్ వన్ ఈజ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్లో. నెక్స్ట్ వన్ ఈ లెసన్లో మనకు ఇండైరెక్ట్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ మనం తీసుకున్నట్లయితే వాండర్వాల్ కాన్స్టెంట్స్ ABR, and critical constant PC, VC, TC, and what is viscosity and explain the factor of temperature, what is surface tension and explain the factor of temperature, and vapor pressure questions మనకి ఎక్కువగా ఇండైరెక్ట్గా ఇవ్వడానికి దీనిలో ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇక నెక్స్ట్ వన్ మనం
అయానిక్ ఈక్విలిబ్రియం లెసన్స్ లో మనం తీసుకున్నట్టయితే థీస్ బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. వాట్ ఈస్ బ్రాన్స్టెడ్ యాసిడ్, బ్రాన్స్టెడ్ బేస్, అండ్ వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేయర్స్, అండ్ డిఫైన్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సాల్ట్ హైడ్రాలసిస్ డిపెండెంట్ ప్రాబ్లమ్స్, అండ్ బఫర్ సొల్యూషన్స్ డిపెండెంట్ ప్రాబ్లమ్స్, అండ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ రిజల్టింగ్ సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ ఈ లెసన్స్ లో మనం స్పెసిఫిక్ గా చూసుకోవాలి. ఫైండ్ అవుట్ ద pH ఆఫ్ 0.005 molar H2SO4 solution and 0.005 molar barium hydroxide solutions. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది. ఈ లెసన్స్ లో ప్రాబ్లమేటిక్ అండ్ థియరీ క్వశ్చన్స్ రెండు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దిస్ ఇస్ వెరీ సింపుల్ లెసన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ లెసన్ లో మనం స్పెసిఫిక్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇండైరెక్ట్ పాయింట్ ఆఫ్ లో కామన్ అయాన్ ఎఫెక్ట్ is one of the very important, and solubility product theory and dependent problems చూసుకుంటే ఈ లెసన్ నుంచి మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ కెమికల్ ఈక్విలిబ్రియం యువర్ స్టడీ మెటీరియల్ ఫస్ట్ లో ఉంటుంది 1 to 10 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ఈక్విలిబ్రియం స్టేట్ ఆర్ ఈక్విలిబ్రియం స్టేజ్, వాట్ ఈస్ హోమోజీనియస్ ఈక్విలిబ్రియం, heterogeneous equilibrium, the relation between Kp and Kc, and depends problems. And next one is one of the very important previous examination number of times present question, the relation between Kp and Kc question. And the next one is a repeated question, explain this Lee-Chatelain principle, Haber's process manufactured of ammonia, and Haber's process manufactured of ammonia, and contact process preparation of sulfur dioxide questions ఈ లెసన్స్ లో ఇవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ మన ఇనార్గానిక్ తీసుకున్నట్లయితే 1 ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. స్టూడెంట్స్ మై బెటర్ సజెషన్ దిస్ లెసన్ యువర్ టెక్స్ట్ బుక్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రిఫర్ చేసుకున్నట్లయితే మీకు కన్ఫర్మ్ గా స్కోర్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. దీనిలో మన ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ కొంచెం ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ లో ఆల్ కాన్సెప్ట్స్ అండ్ టర్మ్స్ లో యూజెస్ అనే పాయింట్స్ ఎక్కువగా ఉంటుంది. మన ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో యూజెస్ అనేది రైట్ ఇన్ 4 యూజెస్ అని అడుగుతున్నాడు. మనం సింపుల్ గా 2 యూజెస్ రాసుకున్నట్లయితే మార్క్స్ రావు. కాబట్టి యూజెస్ అనేది మీరు స్పెసిఫిక్ గా సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, సోడియం హైడ్రాక్సైడ్ బట్ చూసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ biological importance of sodium and potassium and calcium and magnesium, and as first year group elements no preparation of sodium hydroxide from Kastner-Kellner process, and second year group elements no gypsum, cement, plaster of Paris అనే క్వశ్చన్స్ మీరు చూసుకున్నట్లయితే కన్ఫర్మ్ గా స్కోర్ చేయొచ్చు. ఇంకా మై బెటర్ సజెషన్ ఈజ్ యువర్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్ బ్యాంక్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ లెసన్స్ చూసుకోవచ్చు. ఇక థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ ఈజ్ వెరీ సింపుల్. థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్న మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డైబోరేట్, ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ ఇన్ ఆర్బిటాల్ స్ట్రక్చర్ తో క్వశ్చన్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఈ లెసన్ వచ్చే మన 4 మార్క్స్ క్వశ్చన్ బోరాక్స్ బీ టెస్ట్ ఫినిష్, and remaining your textbook material question banks very short answer questions. ఇంకా fourth year group elements మనం తీసుకున్నట్లయితే diamond graphite allotropies and explain the structures of solvents, and next one is silicones, silicates, preparations and chemical properties and uses. సో మనం ఇంకోసం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఆల్ డెఫినేషన్స్, పొల్యూటెంట్, కంటామినెంట్, BOD, COD, TLV, what is global warming, causes effect, what is acid rains, causes effects, but ఈ క్వశ్చన్స్ మనం తీసుకున్నట్లయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. యువర్ క్వశ్చన్ బ్యాంక్ ఆర్ టెక్స్ట్ బుక్ ఆర్ యువర్ స్టడీ మెటీరియల్స్ వెరీ షార్ట్ టర్మ్స్ క్వశ్చన్స్ రివ్యూ చేసుకున్న ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ రెఫర్ చేసుకుని ఈజీగా లెసన్ స్కోర్ చేయొచ్చు. ఇక ఫైనల్గా మనకున్నది ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. స్టూడెంట్స్ మనం ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే ఈజ్ వెరీ సింపుల్. నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్లో తీసుకున్నట్లయితే ఒక 6 to 8 వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ లెసైన్స్ ఎక్స్ట్రాక్ట్ అండ్ డిస్టిలేషన్ అండ్ సబ్లిమేషన్ అండ్ IUPAC నేమ్స్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ అని మనకి స్టడీ మెటీరియల్ క్వశ్చన్ బ్యాంక్స్లో ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ 10 మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్ ఆర్గానిక్లో ప్రిపరేషన్ ఆఫ్ ఎథిలీన్, ప్రిపరేషన్ ఆఫ్ ఎసిథిలీన్, ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్, బట్ ద కెమికల్ ప్రాపర్టీస్ మీరు స్పెసిఫిక్గా ఒక ఫ్లో చార్ట్లో రాసుకున్నట్లయితే ఈజీగా రేపు ఎగ్జామినేషన్లో స్కోర్ చేయొచ్చు. మీకు ఇచ్చేటువంటి క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ అయినా, ఇన్ కేస్ 4 మార్క్స్ క్వశ్చన్ అయినా ఆర్గానిక్లో ఇచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే రైట్ ఎనీ 2 ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఈథేన్ ఆర్ ఎథిలీన్ ఆర్ ఎసిథిలీన్ అని ఇస్తూ ఉంటాడు. అంటే ఎనీ 2 ప్రిపరేషన్ మెథడ్స్ మీరు స్పెసిఫిక్గా ఎనీ 2 ప్రిపరేషన్ మెథడ్స్ నేర్చుకుంటే సరిపోతుంది విత్ మ్యాటర్ అండ్ ఈక్వేషన్. ఆర్గానిక్ ఈక్వేషన్ వస్తే మ్యాటర్ మనం కన్వర్ట్ చేసి రాసుకోవచ్చు.
ఇక నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్, మీరు ఈథేన్ తీసుకున్నట్టు ఎన్ని ఉంటాయి మ్యాక్సిమం కెమికల్ ప్రాపర్టీస్, 5 or 6. ఆ 5 or 6 ఫ్లో చార్ట్లో రాసుకోండి. దాని నుంచి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎథిలీన్ ఒక 10 to 12 ఉంటాయి, ఎసిక్లీన్ ఒక 10 to 12 బేస్డ్ ఆన్ యువర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఆర్ క్వశ్చన్ బ్యాంక్ ఆర్ స్టడీ మెటీరియల్. అలా ఫ్లో చార్ట్ నోట్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, write any 2 preparation methods of ethylene and explain the following chemical properties అని అడుగుతాను. ఆ ఫాలోయింగ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేది మనకి 12 ప్రాపర్టీస్లో ఎనీ 4 ఇవ్వచ్చు, ఎనీ 2 ఇవ్వచ్చు. వాటి మీరు ఫ్లో చార్ట్లో నోట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ethylene react with chlorine అంటాడు. సో ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఎథిలీన్ రియాక్ట్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ 1,2 డైక్లోరోఈథేన్. వాడు అలాగే ఓజోన్ అంటాడు, అంటే ఓజోనాలిసిస్ మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ రియాక్ట్ విత్ హెచ్సిఎల్ అంటాడు, అంటే రియాక్ట్ విత్ హెచ్సిఎల్ అంటే ఎడిషన్ ఆఫ్ హెచ్సిఎల్, అంటే మనం మార్కోనిక్ ఆఫ్ రూల్ బేస్ చేసుకొని రాయాలి. ఇక్కడ మనకు అంత అవసరం లేదు, ఎందుకంటే స్పెసిఫిక్గా మీరు ఆ ఫ్లో చార్ట్ నోట్ చేసుకోవడం వల్ల ఈజీగా ఆన్సర్ రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ కన్ఫర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రిపరేషన్ ఆఫ్ బెంజీన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది కెమికల్ ప్రాపర్టీస్. స్టూడెంట్స్, ప్రిపరేషన్ ఆఫ్ బెంజీన్ 4 methods ఉన్నాయి. ఎనీ 2 methods ఆర్ 4 methods ఈజ్ వెరీ సింపుల్. మీ బుక్లో ఉన్నవి 4 methods చూసుకోండి. అంటే కెమికల్ ప్రాపర్టీస్ మనకి 2 typesలో ఉంటాయి. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని 5, హాలోజనేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్, ఫ్రెడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రెడల్ క్రాఫ్ట్ అసైలేషన్ ఉంటుంది. ఎడిషన్ రియాక్షన్స్ అని 3 ఉంటాయి. ఎడిషన్ రియాక్షన్, ఎడిషన్ ఆఫ్ క్లోరిన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యూవీ లైట్ ఆర్ సన్లైట్, ఎడిషన్ ఆఫ్ ఓజోన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్తో ఉంటుంది. ఈ 3 ప్రాపర్టీ, 3 ప్లస్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ 5, 8 కెమికల్ ప్రాపర్టీస్ అండ్ 4 ప్రిపరేషన్స్, టోటల్ 12. కన్ఫర్మ్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్లో బెంజీన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దీని నుండి మనం సపరేట్ చేసి కూడా ఒక్కోసారి ఫ్రెడల్ క్రాఫ్ట్ రియాక్షన్స్ అని అడుగుతూ ఉంటాడు, అవి మీరు చూసుకోండి. ఇంకా ఫైనల్గా ఈ లెసన్ మనం తీసుకున్నట్లయితే ఇంటర్ కన్వర్షన్స్ అని మనకి కెమికల్ ప్రాపర్టీస్ని ప్రిపరేషన్స్ బేస్ చేసుకొని ఇస్తూ ఉంటాడు. అవి మీ మెటీరియల్ క్వశ్చన్స్ చాలా వరకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే చూడండి, ఒక్కసారి ఎసిక్లీన్ గివ్స్ రైస్ టు వాటర్ టు form A is passing through from red hot copper or iron tubes to form B in the presence of AlCl3, FeCl3, CH3Cl, C. Write the products names of A, B, C. Your study material question banks లో ఇంటర్ కన్వర్స్ లో ఒక టాప్ మోస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇలా ఎనీ కెమికల్ ప్రాపర్టీస్ మనం కన్వర్ట్ చేసి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇక ఫైనల్ గా స్టూడెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఐసోమెరిజం. ఐసోమెరిజం చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇక్కడ ఐసోమెరిజం స్ట్రక్చరల్ లో ఉన్న 4, చైన్, పొజిషన్, ఫంక్షనల్, మెటామెరిజం, డెఫినిషన్ అండ్ ఓన్లీ ఎగ్జాంపుల్, అండ్ జామెట్రికల్ డెఫినిషన్ అండ్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే సరిపోతుంది. అలాగే ఈజెడ్ ఐసోమెరిజం మన స్టడీ మెటీరియల్ 2 questions ఉన్నాయి. 2 questions చూడండి. టెక్స్ట్ బుక్ లాస్ట్ లో మనకు ఒక 10 to 15 questions వెరీ షార్ట్ అండ్ ఇంటర్ కన్వర్స్ ఆల్ కన్వర్ట్ చేసి ఇచ్చాడు. ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎందుకు ఈజీగా స్కోర్ చేయండి, ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ కెమికల్ ప్రాపర్టీస్లో రిపీటెడ్గా చూసుకున్న క్వశ్చన్సే కాబట్టి అవి ఈజీగా మీరు చేయొచ్చు. ఇక ఫైనల్గా కార్సినోజెన్సిటీ అనేది మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ లో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ కాబట్టి కార్సినోజెన్సిటీ అనేది కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, 4 మార్క్స్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్గా మనకి 8 మార్క్స్ క్వశ్చన్ రాయొచ్చు. 4 మార్క్స్లో ఇస్తే 4 మార్క్స్ క్వశ్చన్ స్ప్లిట్ చేసి వాడు ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఎక్కువగా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏదైనా ఇవ్వచ్చు, మన ఐయూపీఎస్ నామిక్లేచర్ ఇవ్వచ్చు, ఒక ప్రిపరేషన్ ఇవ్వచ్చు, కెమికల్ ప్రాపర్టీ ఇవ్వచ్చు, నేమ్డ్ రియాక్షన్ ఇవ్వచ్చు. కాబట్టి మీరు క్రోమటోగ్రఫీని కూడా ఒకసారి ఫైనల్గా రెఫర్ చేసుకోండి స్టూడెంట్స్. క్రోమటోగ్రఫీ అనేది మనకి పేపర్ క్రోమటోగ్రఫీ, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అన్ని కూడా చేసుకోవచ్చు. రైట్, ఇది ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ప్రిపరేషన్ ప్లాన్. టోటల్ అవుట్ ఆఫ్ 10కి 10 పాయింట్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. స్పెసిఫిక్గా మీరు రాసేటప్పుడు ఒక ఆర్డర్లో చూసుకొని అన్నీ కూడా క్లియర్గా రాయండి. థ్యాంక్ యూ అన్న.